హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వారాహి నవరాత్రులు తొందరలోనే వస్తున్నాయి కదండీ! వారాహి అమ్మవారి పూజ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు కదా! ఎంతో ఎదురు చూస్తూ ఉంటాము. అయితే ఈ 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులను కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ సంవత్సరం ప్రారంభించవచ్చా అనే దాని గురించి ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వారాహి నవరాత్రులు 9 రోజుల పూజా విధానం అయితే ముందు ముందు వీడియోలో షేర్ చేస్తానండి. మీరు ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ సంవత్సరం మనకు గురుమౌఢ్యమి ఉందండి. అది ఎప్పటినుంచంటే 2025 సంవత్సరంలో జూన్ 10వ తారీఖున మంగళవారం నుంచి ప్రారంభమై జూలై 8వ తారీఖున మంగళవారంతో పూర్తవుతుందండి. అయితే ఈ 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయంటే, జూన్ 26 గురువారం నుంచి ప్రారంభమై, జూలై 4వ తారీఖున శుక్రవారంతో ముగుస్తాయి. అంటే ఈ సంవత్సరం మనకి ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు గురుమౌఢ్యంలో ప్రారంభమై, గురుమౌఢ్యంలోనే ముగుస్తాయండి. అందుకే కొత్తగా ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు ప్రారంభిద్దాం అనుకునే వారికి కొంచెం బాధాకరమైన విషయమనే చెప్పాలండి. ఎందుకంటే మొదటిసారి కొత్తగా నోములు కానీ, వ్రతాలు కానీ మౌఢ్యమి రోజుల్లో నోచుకోం కదా! అందుకని మనము ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులైతే కొత్తగా ప్రారంభించే వాళ్ళు జరుపుకోకూడదండి. వారాహి అమ్మ నవరాత్రులు 9 రోజులు దీక్షగా చేసే వ్రతం కాబట్టి, కొత్తగా చేసేవాళ్ళు ఈ సంవత్సరం మొదలుపెట్టకూడదు. ముఖ్యంగా అమ్మ కథలు లేదా అమ్మ స్తోత్రాలనైతే చదువుకోవచ్చండి. కేవలం వారాహి అమ్మవారి నవరాత్రి పూజను మాత్రమే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం మొదటిసారి ప్రారంభించకూడదు. కానీ మీ ఇంట్లో లలితాదేవి పటం కానీ, దుర్గాదేవి పటం కానీ, చిత్రపటాలు కానీ లేదా విగ్రహాలు ఎటువంటివైనా ఉన్నట్లయితే రోజు దీపం పెట్టి నిత్య పూజలాగా అయితే చేసుకోవచ్చండి. లలితా సహస్రనామాన్ని 9 రోజులు భక్తి శ్రద్ధలతో అయితే చదువుకోవచ్చు. అమ్మవారిని వారాహి నవరాత్రుల్లో కొన్ని సంవత్సరాలుగా పూజించేవారు ఈ సంవత్సరం కూడా యథావిధిగా మనం పూజ అయితే చేసుకోవచ్చండి. కొత్తగా ప్రారంభించే వాళ్ళు మాత్రమే ఈ 2025 సంవత్సరంలో ప్రారంభించకూడదండి. అలాగే మీకు దగ్గరలో గనక వారాహి అమ్మవారి గుడి ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ పూజల్లో అయితే మీరు పాల్గొనవచ్చు.